ఉంది తెలంగాణలో? రేవంత్ రెడ్డి పరిపాలన మాత్రం వేస్ట్ పరిపాలన. ఎందుకు వేస్ట్ పరిపాలన? అన్ని ఇప్పుడు గరీబుల ఇల్లు కూడా కొడుతుండు. గరీబులే ఉన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్నాయి, టీఆర్ఎస్ లో ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, పెద్ద పెద్ద ఆక్రమించుకున్నారు. వాళ్ళకి కూడా కొడితే బాగా కదా, ఓన్లీ గరీబులే కూడా కొడుతుండు. ఇంకొకటి ఇప్పుడు రిజిస్టర్ పడిపోయింది, ఆటో డ్రైవర్లు అన్ని పడిపోయినాయి. ఏం లేదు, ఏ డెవలపింగ్ లేదు. ఆటో వాళ్ళకైతే డిస్టిక్ బండ్లు వచ్చినాయి, ఏం లేదు. 200 బైక్, రాపిడ్, ఓలా. ఇప్పుడు బండ్లు కూడా చూసుకున్నట్టయితే ఓన్లీ బైక్స్, 2 వీలర్సే కాకుండా ఆటో వాళ్ళకి కూడా సదుపాయం కల్పించాము అని అంటున్నారు కదా. ఇప్పుడు ర్యాపిడోలో కూడా వాడు రూపాయడు, వాడిని జూటా మాటలు. ప్రతి ఒక్క ఊరికి దేవుళ్ళ మీద ఒట్టు తీసుకున్నాడా, ఏమి రైతులకు ఇచ్చిండా? అందరికి ప్రతి మహిళకు 2500 ఇస్తున్నాడు. తొలం బంగారం పెడతాడు. చదువుకున్న పిల్లలకు కుటీలా ఇస్తున్నాడు. అవి ఏమి లేవు. ఖజానా ఖాళీ అయింది అంటుండు కదా, మరి నిజంగానే ఖజానా ఖాళీ? అది చేసుకునికే వానికి లేదు, జనరల్ నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. రేవంత్ రెడ్డికి ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ పర్పస్ అయితే చేస్తాడు. వాడు 5 తరగతి 10 ఎంత చదివిండు, ఏమి లేదు, వేస్ట్ రేవంత్ రెడ్డి అని. రైతు బంధు లేదు, బంధు లేదు. నాకు 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, రైతు బంధు కూడా లేదు. మాది పరిగి నియోజకవర్గం. కొడంగల్ పరిగి పక్క పక్కనే రైతు బంధు లేదు కాక. ఏమంటున్నా అంటే నీకు సర్వే చేసిరు కదా, సర్వేలో ఏమంటే పేరు వచ్చిందా లేదా? పేరు లేదు, ఊరు లేదు, సర్వేలో వేస్ట్. 4 సార్లు చేసిండు సర్వే. కేసీఆర్ చేసినవి అన్ని ఉన్నాయి గవర్నమెంట్ లేకుండా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా. 4 సార్లు చేసిండ, 4 సార్లు చేస్తే కూడా ఏమీ లేదు. వేస్ట్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన.